సరికొత్త వార్తలతో లేటెస్ట్ అప్డేట్స్ తో మీ ముందుకు వస్తున్న కలం న్యూస్ ఛానల్ ను సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి మరియు షేర్ చేయండి. మీ అభిప్రాయాలను మాకు తెలియజేయండి. జగన్ ప్రభుత్వం ప్రజలకు మౌలిక వసతులు కల్పించడంలో పూర్తిగా విఫలమైంది. జనబేరి పాదయాత్రలో జనసేన పార్టీ సమన్వయకర్త బివి రావు. చావలపాడు గ్రామ ప్రజలందరికీ కూడా నా హృదయపూర్వక పాదాభివందనాలు తెలియజేసుకుంటున్నాను. 2019లో జనసేన పార్టీ తరఫున నేను ఎమ్మెల్యే అభ్యర్థిగా పోటీ చేసిన దగ్గర నుంచి కూడా మనం నిత్యం ప్రజల్లో ఉంటూ అనేక సేవా కార్యక్రమాలు పోరాటం చేస్తూ ప్రజల తరఫున పోరాటం చేస్తూ ఉన్నాం. కరోనా సమయంలో కొన్ని గ్రామాల్లో కూరగాయలు పెంచాం. తర్వాత అదేవిధంగా ప్రజల కోసం అనేక రైతు దీక్షలు, మనకు నివారణ తుఫాను గారిని నష్టపోయిన రైతులను ఆదుకోవాలని రైతు దీక్ష చేయడం, కలెక్టరేట్కి వెళ్ళడం, అనేక కార్యక్రమాలు చేస్తూ ముందుకు సాగుతున్నాం. గత సంవత్సర కాలంగా జనసేన జనబేరి పాదయాత్ర ప్రారంభించి అనేక గ్రామాలు ఇప్పటికే తిరిగాం. ప్రతి గ్రామంలో ఇంటింటికి తిరుగుతూ సమస్యలు తెలుసుకుంటూ ఆ సమస్యలను అక్కడికక్కడే పరిష్కారం అయ్యే విధంగా అధికారులతో కూడా మాట్లాడుతూ కాని పక్షంలో ఉన్న వాటిని ఖచ్చితంగా మనం జనసేన తెలుగుదేశం రాగానే చేస్తామని హామీ ఇస్తూ ముందుకు సాగుతున్నాం. దానిలో భాగంగా జనసేన తెలుగుదేశం పొత్తు తర్వాత ఉమ్మడి మేనిఫెస్టో పవన్ బాబు చంద్రబాబు షూరిటీ భవిష్యత్తు గ్యారంటీ యొక్క మేనిఫెస్టో పథకాలను కూడా ఇంటింటికి చేరవేస్తూ మనం ప్రతి గుమ్మం ప్రతి ఇంటికి వెళ్తున్నాం. ఈ యొక్క ఉమ్మడి మేనిఫెస్టోలో మహిళలందరికీ కూడా ఏ గ్రామంలో కూడా ఇంత చైతన్యవంతమైన మహిళలు మన చావలపాడు గ్రామంలో ఉన్నారు. ఎందుకంటే రాగానే కూడా అందరూ కూడా మహిళలందరూ రిసీవ్ చేసుకుని వారందరూ కూడా వాళ్ళ సమస్యలు తెలియజేశారు. చాలా చైతన్యవంతంగా ఈ గ్రామంలో మంచినీరు సమస్య ఉంది, అదేవిధంగా డ్రైనేజ్ సమస్య ఉంది, మంచినీళ్ళు రావట్లేదని చెప్పి తెలియజేశారు. మహిళలందరికీ కూడా మన మేనిఫెస్టోలో కూడా ఉచిత బస్సు ప్రయాణం అనేది మన జనసేన తెలుగుదేశం మేనిఫెస్టోలో మీరు ఎక్కడి నుంచి ఎక్కడికి వెళ్ళినా కూడా చావలపాడు నుంచి మీరు తిరుపతి దగ్గర వెంకటేశ్వరం దర్శనం చేసుకుని మళ్ళీ చావలపాడు దిగేదాకా ₹1 కట్టకుండా ఉచిత బస్సు ప్రయాణం ఉంది. అదేవిధంగా ఒక్కొక్కరికి 3 దీపం పథకం కింద 3 గ్యాస్ సిలిండర్లు సంవత్సరానికి ఉచితం. అవన్నీ మీ కష్టాలన్నీ కూడా చూసి డిజైన్ చేసిన మేనిఫెస్టో అమ్మా. ఇంట్లో ఎంతమంది చదువుకుంటే అందరికీ కూడా ఇప్పుడు దాకా మనకి జగన్మోహన్ రెడ్డి ఇంట్లో ఎంతమంది చదువుకున్న ఒక్కరికే 15,000 ఇస్తున్నాడు. మన ప్రభుత్వంలో ఇంట్లో 3 చదువుకుంటే 3, 4 చదువుకుంటే 4, ఒక్కొక్కరికి 15,000 చొప్పున మనం ఇస్తాం. తల్లికి వందనం పేరుతో 18 సంవత్సరాలు నిండిన ఆడపిల్లకి నెలకి ₹1,500 చొప్పున నెలకి 1,500 స్త్రీనిధి కింద ఇస్తాం. ఇవన్నీ కూడా మేనిఫెస్టోలు ఉన్నాయి. అదేవిధంగా చదువుకున్న యువత మన ఇంట్లో ఉన్నవారికి ఉద్యోగాలు, ఈ నిరుద్యోగం బాగా ప్రబలింది. ఈ గవర్నమెంట్లో ఒక్కరు కూడా ఉద్యోగాలు రాలేదు. మన ప్రభుత్వం వచ్చిన తర్వాత జనసేన తెలుగుదేశం అధికారంలోకి వస్తే ఏటా 4 లక్షల ఉద్యోగాలు, మొత్తం 5 సంవత్సరాల్లో 20 లక్షల ఉద్యోగాలు ఇస్తామని చెప్పి మనం గ్యారంటీగా భవిష్యత్తు గ్యారంటీ కార్డులో పెట్టాం. ఇవన్నీ కూడా గ్యారంటీగా మీకు వస్తాయి. ఖచ్చితంగా మీరు ఒకసారి ఆలోచించి 2 నెలల్లో రాబోయే ఎలక్షన్లో కైకలూరు నియోజకవర్గంలో వైసీపీని దింపడానికి సిద్ధంగా ఉన్నారని తెలియజేశారు. మరొకసారి కోరుకున్న వైసీపీని దించి దూర నాగేశ్వరరావుని దించి కైకలూరు నియోజకవర్గంలో జనసేన తెలుగుదేశం ఉమ్మడి అభ్యర్థిని గెలిపించాలని మీ బిడ్డగా మీ అందరినీ కూడా ప్రాధాయపడుతున్నాను, ఆశీర్వదించమని కోరుకుంటున్నాను. అదేవిధంగా ఈ గ్రామంలో ఉన్న మంచినీటి సమస్య, నెలలో 15 రోజులు కూడా మంచినీళ్ళు రావట్లేదని, దానికి మంచినీటి చెరువు కావాలని, దానికి చివరికి కోర్టు కూడా ఎక్కామని చెప్పేసి గ్రామ ప్రజలందరూ కూడా ఈ సమస్యను తీసుకొచ్చారు. 2 నెలల్లో మనం జనసేన తెలుగుదేశం ప్రభుత్వం అధికారంలోకి వస్తుంది. కైకలూరు నియోజకవర్గం ఎమ్మెల్యేగా జనసేన తెలుగుదేశం ఉమ్మడి అభ్యర్థికి గెలుస్తాం. ఈ యొక్క మంచినీటి సమస్యని నేను బాధ్యత తీసుకుంటానని మీ అందరికీ హామీ ఇస్తున్నాను. అదే